వెయిట్ కూడా చాలా ప్రాపర్ బిఎంఐ మెయింటైన్ చేసే విధంగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ రెడ్యూస్ హార్ట్ బర్న్ అండ్ ఇండైజెషన్. చాలా మంది చూసుకుంటే ఇండైజెషన్ ప్రాబ్లంతో కొన్ని హార్ట్ బర్న్స్ వస్తుంది. అంటే కడుపులో మంట రావడము, అంటే ఎక్కడ మంట వస్తుందో కూడా తెలియదు, ఒక్కొక్కసారి ఎక్కడ అనేది కూడా అర్థం కాని స్థితిలో ఉంటారు. దీనివల్ల ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి, ఒక్కోసారి దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఈ ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, ఈ హార్ట్ బర్నింగ్స్ తగ్గాలి అని అంటే కూడా ఆఫ్టర్ మీల్ వాకింగ్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. అలాగే ఇంప్రూవ్డ్ మూడ్ అండ్ ఎనర్జీ. ఫిజికల్ యాక్టివిటీ ఇంక్లూడింగ్ వాకింగ్ హ్యాస్ బీన్ షోన్ టు బూస్ట్ మూడ్ అండ్ ఇంక్రీజ్ ఎనర్జీ లెవెల్స్. మనకి ఎనర్జీ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి, అలాగే మూడ్ డిస్టర్బెన్స్ కూడా లేకుండా ఉంటాయి. ఆఫ్టర్ మీల్ వాకింగ్ చేయడం వల్ల మనకు కలిగే బెనిఫిట్స్ అంటే న్యూట్రిషియస్ బ్రేక్ఫాస్ట్ తో పాటుగా ఈ ఫిజికల్ గా మనం చేయడం వల్ల మనకు కలిగే బెనిఫిట్స్ అన్నమాట. నెక్స్ట్ మ్యామ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మన సైకలాజికల్ గా బెనిఫిట్స్. మన సైకలాజికల్ గా ఎటువంటి బెనిఫిట్స్ అనేవి జరుగుతాయి. మెంటల్ వెల్బీయింగ్ అంటే మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది, ఆలోచన విధానం అనేది చాలా మంచిగా ఉంటుంది. ఇంప్రూవ్డ్ మెమొరీ పవర్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే కాగ్నేషన్ అంటే మనం చూసిన దానికి విన్నదానికి మనం మైండ్ గ్రహించే శక్తి అనేది పెరుగుతుంది. అలాగే మెంటల్ గా క్లారిటీగా ఉంటారు, స్ట్రెస్ లేకుండా ఉంటారు, హెల్దీ మూడ్ థింగ్స్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు మూడ్ చాలా బాగుండి స్ట్రెస్ లేకుండా ఉండి మెంటల్ గా క్లారిటీగా ఉన్నారనుకోండి, అటువంటి వ్యక్తుల దగ్గర మనకు ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇది మనకి సైకలాజికల్ గా జరిగే బెనిఫిట్స్ అన్నమాట. నెక్స్ట్ మ్యామ్. ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. హౌ డస్ నాట్ హ్యావింగ్ న్యూట్రిషనల్ బ్రేక్ఫాస్ట్ ఎఫెక్ట్ యువర్ అలర్ట్నెస్. ఇక్కడ మనం ఒకవేళ న్యూట్రిషన్ బ్రేక్ఫాస్ట్ కనుక అంటే మన అలర్ట్నెస్ మీద ఎటువంటి ఎఫెక్ట్ జరుగుతుంది అని అంటే, కింద స్లైడ్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. బ్లూ కలర్ లో ఉంది మనకి. నాట్ హ్యావింగ్ న్యూట్రిషనల్ బ్రేక్ఫాస్ట్. ఒకవేళ మనం న్యూట్రిషనల్ బ్రేక్ఫాస్ట్ కనుక తీసుకోకపోతే ఏం జరుగుతుంది? షార్ట్ టర్మ్ ఎనర్జీ సప్లై. మనకి ఎనర్జీ అనేది చాలా తక్కువగా సప్లై అవుతుంది. దానివల్ల మనం ఎలా ఉంటాం అంటే ఏ పనులు చేసుకోలేకపోవడం, ఈజీగా అలసట, నీరసం, అంటే పొద్దున్నంత యాక్టివ్ గా ఈవినింగ్ టైంకి ఉండలేకపోవడము, నీరసంగా ఉండడము, ఏదో కోల్పోయిన ఫీలింగ్ ఉండడము, ఇలాంటివి మనం జరుగుతూ ఉంటాయి. అంటే ఎప్పుడైతే మనకు షార్ట్ టర్మ్ ఎనర్జీ సప్లై అవుతుందో, ఇన్ఎడిక్వేట్ బ్లడ్ సప్లై టు బ్రెయిన్ అంటే మన బ్రెయిన్ కి జరిగే బ్లడ్ సప్లై కూడా తగ్గిపోతుంది. తగ్గిపోవడం వల్ల మనకి అలర్ట్నెస్ అనేది వస్తూ ఉంటది అనమాట. అలర్ట్నెస్ కూడా ఉంటుంది. ఇక్కడ మనకు తెలుసుకున్న విషయం అనమాట. నెక్స్ట్ మ్యామ్. అందుకే మనం న్యూట్రిషియస్ బ్రేక్ఫాస్ట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. ఇప్పటి వరకు మనం ఏం చూసాము? మన న్యూట్రిషియస్ బ్రేక్ఫాస్ట్ యొక్క ఇంపార్టెన్స్ గురించి చూసాము. ఇందాక మేడం చెప్పారు బాడీ క్లాక్. నిన్న లలిత మేడం కూడా అన్నారు సర్క్యాడమ్ రిథం ఏంటి, సర్క్యాడమ్ రిథం ఫాలో అవ్వాలి, బాడీ క్లాక్ ఫాలో అవ్వాలి, అలాగే మన హార్మోన్ సైకిల్ అనేది ఫాలో అవ్వాలి. ఇట్లా మనం చాలా చాలా అనుకున్నాం అనమాట. ఇక్కడ ఏంటి అని అంటే సర్క్యాడమ్ రిథం అంటే ఏంటి అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇవన్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? ఇది అంటే ఇదేమి కొత్త పేరేం కాదండి. మనం డైలీ మన రొటీన్ వేలో మనం ఫాలో అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం దైనందిన జీవితంలో మనం సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు అంటే అన్ని వరల్డ్లో ఉన్నటువంటి అన్ని జీవరాశులు ఫాలో అయ్యేది ఏంటి అని అంటే ఈ సర్క్యాడమ్ రిథమ్ నే ఫాలో అవుతున్నారు. అంటే సర్క్యాడమ్ రిథమ్ నథింగ్ బట్ సూర్యోదయం టు సూర్యాస్తమయం అంటే ఓన్లీ ఒక డేనే కాదు, అంటే ఆ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకే కాదు, ఆ డే మొత్తం మన డే అనేది చూసుకుంటే ప్రతిరోజు ఆ డే అనేది ఎలా జరుగుతుంది అనే దాన్ని బట్టే మన బాడీ క్లాక్ అనేది ఆధారపడి ఉంటది అనమాట. ఇక్కడ మనం ఇందులో చూసుకున్నట్లయితే మనం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మన బాడీలో ఉన్నటువంటి హార్మోన్స్ ఏవే ప్రొడ్యూస్ అవుతాయి, అవి ఏవేం పనులు చేస్తాయి అనేది ఇక్కడ మనకి తెలుస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, యాక్టివ్ ఫేజ్, రెస్టింగ్ ఫేజ్ రెండు ఉన్నాయి. ఈ యాక్టివ్ ఫేజ్ లో చూసుకున్నట్టయితే బ్లూ కలర్ లో ఉంది చూడండి, లెఫ్ట్ సైడ్ మనకి బ్లూ కలర్ లో అడిపోనెక్టిన్ అనే హార్మోన్ ఉంది. ఈ అడిపోనెక్టిన్ అనే హార్మోన్ మనకి ఏం చేస్తుంది అంటే
కార్బ్స్ కానీ ఫ్యాట్స్ కానీ అలాగే ప్రోటీన్స్ యొక్క మెటబాలిజం కానీ ఇది కరెక్ట్ వేలో మన బాడీకి అందే విధంగా చూస్తుంది అనమాట. అదే విధంగా ఇంకేంటనంటే ఇంకేం పని చేస్తుంది అంటే మనకి ఏదన్నా ఇన్ఫ్లమేషన్ వచ్చిందనుకోండి దానిని రెగ్యులేట్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఆ గ్రెలిన్ అనే హార్మోన్. ఈ గ్రెలిన్ అనే హార్మోన్ ఏం చేస్తదనంటే మనం లేస్తాము. లేచిన తర్వాత మనకి కొంతసేపటికి ఆకలి అనేది వేస్తూ ఉంటది. అది ఆకలి వేయడానికి గల కారణం ఏంటి అనంటే ఈ గ్రెలిన్ అనే హార్మోన్ మనకి రిలీజ్ అవ్వడం వల్ల మనకి ఆకలి వేస్తుంది అని మన బాడీ మనకి ఇండికేషన్ అనేది ఇస్తదనమాట. అంటే ఇది ఆకలిని తెలియజేసే హార్మోన్ ఈ గ్రెలిన్ అనే హార్మోన్. తరువాత లెప్టిన్ బ్లూ కలర్‌లో ఉంది చూడండి. ఆహ్, ఆ! లెప్టిన్ అనే హార్మోన్ ఏం చేస్తుంది అనంటే, మనకి అంటే ఇప్పుడు తింటున్నాము. కడుపు నిండింది, సరిపోయింది అని మనకు తెలియజేసేది ఏంటి అనంటే, ఈ లెప్టిన్ అనే హార్మోన్. ఇప్పుడు గ్రెలిన్ అనే హార్మోన్ ఆకలి వేస్తుందని తెలియజేస్తే, ఈ లెప్టిన్ అనే హార్మోన్ ఏం చేస్తదంటే, మీ కడుపు నిండింది అని మనకు తెలియజేస్తది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇన్సులిన్ అనే హార్మోన్. ఇది ప్యాంక్రియాస్ రిలీజ్ చేస్తది. ఇది మనకి మన అంటే రిలీజ్ అయిన ఇన్సులిన్ అనేది మనకి ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వడంలో యూజ్ అవుతుంది. అలా ఇంకొకటొచ్చేసి కార్టిసోల్ అనే హార్మోన్. ఈ కార్టిసోల్ అనే హార్మోన్ కూడా మన స్ట్రెస్‌ని రెగ్యులేట్ చేయడంలో మనకి వి హెల్ప్ చేస్తుందనమాట. ఇంకా నెక్స్ట్ చూస్తే రెస్టింగ్ టైమ్. ఇక యాక్టివ్ ఫేజ్‌లో చూస్తే సన్‌రైజ్ ఉంది. అలాగే రెస్టింగ్ ఫేజ్‌లో చూస్తే సన్‌సెట్ ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సన్‌సెట్‌లో మనకేం చేస్తారంటే అడిపోనెక్టిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతది. ఈ అడిపోనెక్టిన్ అనే హార్మోన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? మనకి చీకటిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ అడిపోనెక్టిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. అది అడిపోనెక్టిన్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో మనకి నిద్రొస్తుంది అని మన నిద్రని తెలియజేస్తదనమాట ఈ హార్మోను. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ హార్మోన్స్ అన్నీ కూడా ఈ విధంగా వర్క్ చేస్తూ ఉంటాయి మన బాడీలో. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. మనకి పీసీఓడి గాని, థైరాయిడ్ గాని, అలాగే అది డయాబెటిక్ గాని ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎందుకొస్తున్నాయి? ఎందుకొస్తున్నాయి అని చూస్తే ఈ హార్మోన్స్ అనేది ఇన్‌బాలన్స్ జరగడం వల్లే మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూసాం సర్కాడియన్ రిథమ్ అని అంటున్నాం. ఇప్పుడు మన పక్షుల్ని గనక చూసుకున్నట్లయితే అది ఎర్లీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపు ఆ ఈటింగ్ అనేవి ఆఫ్ చేస్తాయి. ఓకే. అలాగే చెట్లు గూడా చూస్తే మనకి సన్‌తో పాటుగా ట్రావెల్ చేస్తూ ఉంటాయి. కానీ మనం ఏం చేస్తాం ఈ సర్కాడియన్ రిథమ్ మనకొక బాడీ క్లాక్ అనేది ప్రాపర్ వేలో మనం ఫాలో అవుతున్నామా? ఫాలో అవ్వట్లేదు. ఎందుకలా అవి ఫాలో అవ్వకపోవడం వల్లే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలా కరెక్ట్ వేలో మనం ఫాలో అయ్యామనుకోండి, మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు. ఇప్పుడు చూసాను గదా! ఇప్పుడు గ్రెలిను, లెప్టిన్ ఇనే హార్మోన్స్ గురించి జెప్పాము. ఇన్సులిన్ అనే హార్మోన్స్ గురించి జెప్పాము. ఒకవేళ మనం ఇప్పుడు నైట్ మనం ఎర్లీగా పడుకొని ఎర్లీగా లెగిస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అలా కాకుండా ఎర్లీ మార్నింగ్ 10కి లేచాము. ఇదేం చేస్తది? మనకి ఎర్లీ మార్నింగ్ దీని టైం ఏంటి? 8-7 లోపులోనే రిలీజ్ అవుతుంది. కానీ మనం ఆ టైంలో ఏం చేస్తాం? పడుకోనుంటాం. అంటే మన బాడీ క్లాక్ అనేది సరిగ్గా జరగట్లేదు. అప్పుడు లెప్టిన్ అనే హార్మోన్ గూడా రిలీజ్ అవ్వదు. ఇట్లా ఒక్కొక్కటి హార్మోన్స్ రిలీజ్ అవ్వడంలో మనం డిస్టర్బెన్స్ కలిగించడం వల్లే మనకు చాలా చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. అందుకనే మనం మన బాడీ క్లాక్‌ని ప్రాపర్ వేలో మనం ఫాలో అవ్వాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి మెయిన్ ఇన్నర్ క్లాక్ అండ్ ఇండివిడ్యువల్ క్లాక్. ఇప్పుడు దాకా కదా మన క్లాక్ ఎలాంటి మన గడియారం అనేది ఎలా తిరుగుతుంది అనేది ఇక్కడ చూడండి. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్‌లో చూసుకుంటే ఇన్నర్ అండ్ ఇండివిడ్యువల్ అని ఇచ్చారు. అంటే ఒక ఇల్లు బొమ్మ అనేది చూడండి. ఇంటికి కనెక్షన్‌గా ఒక ప్లగ్ అనేది ఉంది. అది ఇన్నర్. అలాగే ఇండివిడ్యువల్ చూసుకున్నట్లయితే మనకి అక్కడ బొమ్మలు చూడండి. ఫ్రిడ్జ్ ఉంది, టీవీ ఉంది, అలాగే ఫ్యాన్ ఉంది. ఇలా మన ఇంట్లో ఉండే చాలా వస్తువులనేయి అక్కడ ఉండడం జరిగింది. ఎలక్ట్రానిక్ వస్తువులు. ఇప్పుడు మనం ఇన్నర్ క్లాక్ దగ్గర మన ఇంటి మెయిన్ ఏదైతే ఉందో మెయిన్ క్లాక్ అంటాం. ఆ మెయిన్ క్లాక్ దగ్గర పవర్ గనుక ఎలక్ట్రిసిటీ సప్లై అయితేనే ఇప్పుడు ఇక్కడ మన ఫ్రిడ్జ్‌కి ఒక ఇండివిడ్యువల్ క్లాక్ అదే ప్లగ్ ఉంటది. అలాగే టీవీకో ప్లగ్ ఉంటది. అలా ఆ! మైక్రో ఓవెన్‌కో ప్లగ్ ఉంటది. అంటే ప్రతి ఒక్క దానికి ఒక ప్లగ్ అనేది అటాచ్ చేసుకుంటాం. అది స్విచ్ పెట్టి ఆన్ చేస్తేనే మనకి అవి వర్క్ అవుతూ ఉంటాయి. అదే మీరు అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ఇన్నర్ క్లాక్ అంటే మెయిన్ దగ్గర మనకి
పవర్ అనేది సప్లై అవ్వకపోయింది అనుకోండి, ఈ ఇండివిజువల్ గా ఏవైతే ఉన్నాయి మిక్సీ కానీ ఫ్యాన్ కానీ ఇవన్నీ వర్క్ అవుతాయా? అవ్వవు. ఎందుకు అవ్వవు? అక్కడ మెయిన్ ఇన్నర్ క్లాక్ దగ్గర మనకి సప్లై అనేది కరెక్ట్ లేదు కాబట్టి. అదే విధంగా అదే గనక అక్కడ సప్లై కరెక్ట్ గా ఉంటే ఈ ప్రాపర్ వేలో వర్క్ అవుతుంది. అదే విధంగా ఇటు సైడ్ చూడండి, రైట్ సైడ్ ఇక్కడ మన బ్రెయిన్ అనేది ఇన్నర్ క్లాక్ అన్నమాట. అలాగే దీనికి ఇండివిజువల్ గా క్లాక్స్ మన ఆర్గాన్స్ అంటే లివర్ కావచ్చు, కిడ్నీ కావచ్చు, అలాగే లంగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మన ఇండివిజువల్ క్లాక్. ఈ ఇన్నర్ క్లాక్, ఇండివిజువల్ క్లాక్ ప్రాపర్ వేలో వర్క్ అవ్వాలి అని అంటే మనకు దేనితో సంబంధం ఉంటుంది అని అంటే లైట్ తోటి, డైట్ తోటి, ఎక్సర్సైజ్ తోటి మనకి కనెక్టివిటీ అనేది ఉందన్నమాట. ఇప్పుడు లైట్ తో చూడండి, ఆ లైట్ అంటే ఆ, రెండిచ్చారు అక్కడ, బల్బ్ కానీ మన సన్ రైజ్ కానీ, అంటే దేని నుంచి వచ్చిన ఆ లైట్ అనేది కలెక్షన్ అనేది కరెక్ట్ గా ఉంటే మన క్లాక్, బాడీ క్లాక్ అనేది కరెక్ట్ వేలో వర్క్ అవుతుంది. వీటితో పాటుగా మన సరైన డైట్ ఇవ్వాలి, అలాగే ఎక్సర్సైజ్ కూడా చేయాలి. ఇది మన మెయిన్ మెయిన్ ఇన్నర్ క్లాక్, ఇండివిజువల్ క్లాక్ యొక్క బెనిఫిట్స్ అన్నమాట. నెక్స్ట్ మ్యామ్, ఇక్కడ చూడండి, ఒకవేళ మన సర్కాడియన్ రిథమ్ అండ్ బాడీ క్లాక్ కనుక ఫాలో అవ్వకపోతే, అంటే మిస్లైనడ్ క్లాక్స్ అని ఇచ్చారు. ఒకవేళ మనం ఫాలో అవ్వకపోతే అటెండేటెడ్ రిథమ్ అంటే క్షీణించడం, అంటే మనం గినక ఆ బాడీ క్లాక్ ని గినక మనం ప్రాపర్ వేలో ఫాలో అవ్వకపోతే మనకి మన బాడీలో ఎటువంటి ఆర్గాన్స్ అనేవి క్షీణించుకుపోతాయి అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇక్కడ ఏంటంటే ఫ్యాటీ లివర్ డిసీజెస్ వస్తాయి, అలాగే డయాబెటిస్ వస్తుంది, అలాగే కార్డియోవాస్కులర్ డిసీజెస్ వస్తాయి, అలాగే వెయిట్ గెయిన్ అవుతాము, అలాగే ఇన్ఫ్లమేషన్. ఇవన్నీ కూడా అంటే మన ఒక సర్కాడియన్, మన బాడీ క్లాక్ ని ప్రాపర్ వేలో మనం ఫాలో అవ్వకపోతే మనకి ఇటువంటి ఆర్గాన్స్ అనేది క్షీణించడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మ్యామ్, చూడండి, ఇప్పుడు మన బాడీ క్లాక్ అంటూ ఉన్నాం. ఇన్ఫాక్ట్ ఆఫ్ ది లైఫ్ స్టైల్ ఆన్ బాడీ క్లాక్. ఇప్పటి వరకు మనం చెప్తున్నాం కదా, బాడీ క్లాక్ మనం ప్రాపర్ వేలో ఫాలో అవ్వాలి. మనం ఫాలో అవ్వాలి అని అంటే మనకి ఎటువంటి వాటి మీద వాటి యొక్క బాడీ క్లాక్ డిపెండ్ అయి ఉంటుంది అంటే, చూడండి, మన యొక్క ఫిజికల్ యాక్టివిటీ మీద మన బాడీ క్లాక్ ఉంటుంది, అలాగే మన యొక్క స్లీప్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అలాగే మనం సరైన ఆహారం తీసుకుంటున్నామా లేదా, స్ట్రెస్ మీద ఉంటుంది, అలాగే స్క్రీన్ టైము, అలాగే లేట్ నైట్ స్నాకింగ్, వీటన్నిటి మీద దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఉంటుంది. వీటిని మనం ప్రాపర్ వేలో చూసుకున్నట్లయితే, ఫాలో అవ్వగలిగితే మన బాడీ క్లాక్ అనేది కరెక్ట్ వేలో వర్క్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వన్ బై వన్ వీటి గురించి మనం తెలుసుకుందాము. నెక్స్ట్ మ్యామ్, ఇక్కడ చూడండి, ఫిజికల్ యాక్టివిటీ అని చెప్పాను కదా. ఫిజికల్ యాక్టివిటీ మార్నింగ్ వర్సెస్ ఈవినింగ్. ఇప్పుడు చూడండి, మనం ఫిజికల్ యాక్టివిటీ అనేది చేస్తాం అంటే ఏదో ఒకటి చేయడం వల్ల, అంటే వాకింగ్ కానీ, రన్నింగ్ కానీ, ఎక్సర్సైజ్లు ఏమైనా కానీ మార్నింగ్ చేస్తే మంచిదా, ఈవినింగ్ చేస్తే మంచిదా అని మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఎప్పుడు చేసినా కానీ మనకి ఫిజికల్ యాక్టివిటీ అనేది ఇంపార్టెంటే. కానీ ఇప్పుడు మనం ఏంటి, మార్నింగ్ అనేది ఎక్కువ మాట్లాడుకుంటున్నాం కాబట్టి మార్నింగ్ చూద్దాం. ఇది చూడండి, మార్నింగ్ టైం అనేది మనం ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల మనకు జరిగే బెనిఫిట్ ఏంటి అని అంటే, మన హైపోగ్లైసీమియా, డిక్రీజ్డ్ రిస్క్ ఆఫ్ న్యాచురల్ హైపోగ్లైసీమియా. హైపోగ్లైసీమియా అంటే ఇప్పుడు డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఏమండి, గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ అవడం వల్ల డయాబెటిక్ వస్తుంది. ఈ హైపోగ్లైసీమియా అంటే గ్లూకోజ్ లెవెల్ అనేది తగ్గిపోతూ ఉంటది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనం నిద్రపోతున్నప్పుడు నైట్ టైము మనకి కొంత శక్తి అనేది అవసరం అవుతూ ఉంటది, దానికి గ్లూకోజ్ అనేది అవసరం అవుతూ ఉంటది. ఇటువంటి టైంలో వీళ్ళకి ఏమవుతుంది అని అంటే ఆ గ్లూకోజ్ లెవెల్స్ అనేది తగ్గిపోతూ ఉంటాయి, దాన్ని హైపోగ్లైసీమియా అంటారు. అటువంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మార్నింగ్ టైంలో ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల అటువంటి ప్రాబ్లం నుంచి వాళ్ళు క్లియర్ అవ్వచ్చు అనమాట. నెక్స్ట్, ఇంక్రీజ్డ్ లిపిడ్ ఆక్సిడేషన్ మంచిగా జరుగుతుంది, అలాగే డిక్రీస్డ్ అబ్డార్మల్ ఫ్యాట్. అంటే చాలా మందికి నేను నాకు పార్ట్స్ దగ్గర ఎక్కువ ఫ్యాట్ అనేది ఉందండి, అబ్డార్మల్ ఫ్యాట్ ఉంది పొట్ట చుట్టూ, ఇట్లా చాలా మంది అంటూ ఉంటారు. ఈ అబ్డార్మల్ ఫ్యాట్ ఉన్న వాళ్ళు కూడా మార్నింగ్ టైంలో ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల దాన్ని తగ్గించుకోవచ్చు అనమాట. నెక్స్ట్, ఇప్పుడు మార్నింగ్ మనం చేయడం వల్ల ఇవి కలిగే బెనిఫిట్స్. నెక్స్ట్ చూస్తే ఈవినింగ్ చేయడం వల్ల మనకి గ్లూకోజ్ లెవెల్స్ కూడా, అంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గుతుంది, అలాగే
ఇంక్రీజ్ లిపిడ్ ఆక్సిడేషన్ ఉంటుంది. అలాగే ఇంప్రూవ్ బ్లడ్ లిపిడ్స్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి. అలాగే మజిల్ మాస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ఇండస్ట్రైనల్ ఎన్విరాన్మెంట్ అంటే జీర్ణ వ్యవస్థ కూడా చాలా హెల్తీగా ఉంటుంది. అంటే మార్నింగ్ వర్సెస్ ఈవినింగ్ మనం ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల మనకి కలిగే బెనిఫిట్స్ అన్నమాట. అంటే మార్నింగ్ టైంలో మనం చేయటం వల్ల ఇంకా మంచిదని ఇక్కడ మనకి తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ అని చెప్పుకున్నాము. అంటే బెనిఫిట్స్ ఆఫ్ డే టైమ్ ఫిజికల్ యాక్టివిటీ ఆన్ బాడీ క్లాక్ అండ్ హెల్త్. ఇక్కడ మనం డే టైంలో చేయడం వల్ల అంటే డే టైంలో మనం ఏదో ఒక మోటార్ యాక్టివిటీ చేయడం వల్ల మనకి ఏ విధంగా జరుగుతుంది అంటే ఇప్పుడు ఏదో ఒక టైంలో మనం టైం పెట్టుకొని ఏదో ఒక యాక్టివిటీ చేస్తాం కదా. ఎక్సర్సైజ్ స్ట్రెంగ్త్నెస్ ద మెయిన్ క్లాక్స్ డైలీ ప్యాటర్న్. డైలీ ఒకే ఒక టైంలో మనం ఒకే టైంలో మనం చేయడం వల్ల మన బాడీ అనేది స్ట్రెంగ్తన్ అవుతుంది. అలాగే అవుట్డోర్ యాక్టివిటీ ఇంక్రీజెస్ ఎక్స్పోజ్ టు న్యాచురల్ బ్రైట్ లైట్. ఇప్పుడు ఈ రోజుల్లో చూసుకుంటే మనకు బయటికి వెళ్ళడానికి అంటే అవుట్డోర్ బయటికి వెళ్ళి చేస్తే కలిగే బెనిఫిట్స్ ఏంటి అని అంటే మనం అవుట్డోర్ వెళ్ళడం వల్ల మనకి లైట్ బ్రైట్నెస్ అనేది పడుతుంది. అంటే విటమిన్ డి అనేది మనకి అబ్జర్వ్ అవుతుంది. అలాగే నేచర్ లో ఉండే పక్షుల యొక్క సౌండ్స్ కానీ అలాగే ఎయిర్ కూడా చాలా ప్యూర్ గా ఉండడం అంటే నేచర్ కి మనం ఎక్స్పోజ్ అవటం జరుగుతుంది అనమాట. అంటే అవుట్డోర్ యాక్టివిటీ అనేది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది మనకి. అలాగే టైమ్లీ ఎక్సర్సైజ్ ఇంప్రూవ్ బ్యాలెన్స్ ఆఫ్ డైలీ రిథమ్. మన డైలీ రిథమ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట, బ్యాలెన్స్ అవుతూ ఉంటది. అలాగే హెల్ప్స్ బెటర్ బ్యాలెన్స్ ఆఫ్ టెంపరేచర్. మన టెంపరేచర్లు కూడా బ్యాలెన్స్ లో ఉంటుంది. అలాగే రెగ్యులర్ యాక్టివిటీ మే హెల్ప్ టు మెయింటైన్ ఫుడ్ రీజన్. అంటే ఫుడ్ రీజన్స్ కూడా రెగ్యులర్ యాక్టివిటీలో మనకి హెల్ప్ అవుతుంది అన్నమాట. అంటే మనం డే టైంలో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయటం వల్ల మనకు కలిగే బెనిఫిట్స్ అనమాట. నెక్స్ట్ మ్యామ్ ఇక్కడ చూడండి, ఇప్పుడు వరకు ఫిజికల్ యాక్టివిటీ గురించి మనం చూసాం. నెక్స్ట్ ఏంటి, మన బాడీ క్లాక్ అనేది ఫుడ్ మీద కూడా చూపిస్తుందని చెప్పాం. ఫుడ్ మన ఇప్పుడు హై క్యాలరీ మీల్ మన ఇక్కడ మనం చూస్తున్నట్లయితే డే టైము నైట్ టైం అంటే సన్ రైజ్ సన్సెట్. ఇక్కడ చూసుకున్నట్లయితే డే టైంలో మనం హై క్యాలరీ మీల్ తీసుకోవడం వల్ల మనకి ఏ విధంగా ఉంటుంది అంటే ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయని చూస్తే ఇటు లెఫ్ట్ సైడ్ లో చూసుకున్నట్లయితే హయ్యర్ ఎనర్జీ ఎక్స్పెండిచర్. ఇప్పుడు మనకి డే టైంలో మనం మీల్ తీసుకోవడం వల్ల మనకి ఏవో ఒక వర్క్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఆ వర్క్స్ చేయాలంటే మనకి ఎనర్జీ కావాలంటే మనం ఆ ఎనర్జీని ఏదో ఒక వర్క్ చేయడం వల్ల మనం మీల్ తీసుకుంటాము, ఖర్చు పెడుతూ ఉంటాం. అలాగే అంటే ఆ ఎనర్జీకి మనకి ఆ మీల్ అనేది ఉపయోగపడుతూ ఉంటది. అలాగే హయ్యర్ హార్ట్ ప్రొడక్షన్ బికాస్ ఫిజికల్ యాక్టివిటీస్. అంటే ఫిజికల్ యాక్టివిటీస్ కూడా చేయడం వల్ల మనకి ఏంటంటే హయ్యర్ హార్ట్ ప్రొడక్షన్ కూడా ఉంటుంది. అలాగే యాక్టివ్ మెటబాలిజం కూడా జరుగుతుంది. అలాగే మజిల్ యూజ్ ఫర్ ఎనర్జీ ప్రొడక్షన్. మజిల్ కూడా మనకి ఎనర్జీని యూజ్ చేసుకుంటాయి కాబట్టి మన హై క్యాలరీ మీల్ అనేది డే టైంలో తీసుకోవడం వల్ల మనకి ఎక్స్పెండిచర్ ఉంటుంది. అలాగే హయ్యర్ హార్ట్ ప్రొడక్షన్ ఉంటుంది. అలాగే మెటబాలిజం రేట్ ఉంటుంది, అంటే ఫ్యాట్ మెటబాలిజం జరుగుతుంది. వీటన్నిటికీ ఖర్చు ఉంటుంది అనమాట. అదే కనుక మనం నైట్ టైంలో కనుక తీసుకున్నట్టయితే ఇటు రైట్ సైడ్ చూసుకున్నట్టయితే లోయర్ ఎనర్జీ ఎక్స్పెండిచర్. మన నైట్ టైం అనేది పెద్ద వర్క్స్ ఏమి ఉండవు కాబట్టి మన క్యాలరీస్ ఎక్కువ అవుతున్నా కానీ ఎక్స్పెండిచర్ అనేది తక్కువ ఉంటుంది. అలాగే లోయర్ హార్ట్ ప్రొడక్షన్ యాజ్ ఎన్ యాక్టివిటీస్. మనకి ఎటువంటి యాక్టివిటీస్ ఉండవు కాబట్టి హార్ట్ ప్రొడక్షన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మెటబాలిజం రేట్ కూడా తక్కువ ఉంటుంది. అలాగే మజిల్ రికవరీ అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ మన ఫొటోస్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే డే టైంలో తీసుకున్న వ్యక్తికి అండ్ నైట్ టైంలో తీసుకున్న వ్యక్తికి అక్కడ ఒబిసి అనేది అవడం జరిగింది. అని అంటే క్యాలరీస్ బర్నింగ్ అనేది నైట్ టైం తక్కువ ఉంటుంది కాబట్టి మనం మార్నింగ్ టైంలో హై క్యాలరీ మీల్, అలాగే హై క్యాలరీ మీల్ తో పాటుగా న్యూట్రిషియస్ మీల్ అంటే న్యూట్రియంట్స్ అన్ని అందే విధంగా మనం మీల్ తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ మ్యామ్ ఇక్కడ చూడండి, మనం మీల్ గురించి చూసుకున్నాము. అలాగే ముందు ఫిజికల్ యాక్టివిటీ అయిపోయింది, ఫుడ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, స్లీప్ డిస్టర్బెన్స్ అంటే హెల్త్ ఇంపాక్ట్ విత్ స్లీప్ డిస్టర్బెన్స్. ఇక్కడ మనం స్లీప్ డిస్టర్బెన్స్ దగ్గర చూసుకున్నట్లయితే అంటే మనం ఆరోగ్యంగా ఉండాలి అని అన్నా కానీ మన స్లీప్ ప్రాపర్ వేలో ఉండాలి. అలా లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట.
అలాంటిది మన స్లీప్ డిస్టర్బెన్స్ ఎలా ఉంటుంది అని అంటే, ఇక్కడ మన ఇన్ఫెక్ట్ ఎలా చూపిస్తుంది అంటే ఆహ్, ఆహ్, అంటే డైలీ స్లీప్ అండ్ వేకప్ ఫేజ్. అంటే మనం చాలామంది ఏంటంటే మార్నింగ్ అంటే ఎప్పటికో లేస్తూ ఉంటారు. అంటే ఒకే టైం అంటే మనం మన సూర్యోదయం ముందే లేస్తే మనకి అవి అంటే మన సర్కేడియన్ రిథమ్ అనేది కరెక్ట్ వేలో ఫాలో అవుతుంది. అలా కాకోకుండా మనం ఏం చేస్తాము, వేకప్ ఫేజ్‌కి అండ్ పడుకునే టైంకి, లేచే టైంకి డిఫరెంట్ అనేది ఉంటుంది. అలాగే ఇర్రెగ్యులర్ స్లీప్ అండ్ వేకప్ రిథమ్. అంటే ఒక్కొక్క టైం అనేది ప్రాపర్ టైం అనేది మనం వెయిట్ వెయిట్ చే అదే మెయింటైన్ చేయలేము. ఎప్పుడు పడితే అప్పుడు పడుకోవడం, ఎప్పుడు పడితే అప్పుడు లెగుస్తూ ఉంటాం. దానివల్ల గూడా మనకు స్లీప్ డిస్టర్బెన్స్ అనేది జరుగుతూ ఉంటది. అలాగే జెట్ లాగ్. జెట్ లాగ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వేరే ఒక కంట్రీకి వెళ్ళాలనుకోండి. ఇక్కడ మనకు డే టైమే ఉంది. అక్కడికి వెళ్ళినా డే టైమే ఉందనుకోండి. మన స్లీప్ మీద దాని యొక్క ఎఫెక్ట్ అనేది పడుతూ ఉంటదనమాట. నెక్స్ట్ షిఫ్ట్ వర్క్ చేసేవాళ్ళు. అంటే డే టైమ్ అంటే షిఫ్ట్ వైస్‌లుగా ఉంటది వాళ్ళకి. డే అంటే డే టైమ్‌లో ఒక డ్యూటీ, నైట్ టైమ్‌లో ఒక డ్యూటీ ఇట్లా షిఫ్ట్ వర్క్ చేసే వాళ్ళకు గూడా మనకి నిద్ర మీద ఎఫెక్ట్ అనేది పడుతూ ఉంటది. ఒకవేళ ఇలా ఫాలో అవ్వడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఒస్తాయి? మనకి డిస్టర్బెన్స్ ఆఫ్ బాడీ క్లాక్. మన బాడీ క్లాక్‌ని మనం సరైన వేలో ఫాలో అవ్వకపోవడం వల్ల ఇక్కడ మనకి ఫెటిగ్‌గా అంటే అలసట, నీరసం ఉంటది. అలాగే మూడ్ సరిగా ఉండదు. అలాగే మెటబాలిక్ డిజార్డర్స్, మెంటల్ క్యాపబిలిటీస్ కూడా తగ్గిపోతూ ఉంటాయి. అలాగే మెటబాలిక్ డిజార్డర్స్ వస్తూ ఉంటాయి. అలాగే లో పెర్ఫార్మన్స్ అంటే ఏదైనా చేద్దామన్న ఆలోచన ఉంటది గానీ చేయలేకపోవడం. చేయలేము. అక్కడికొచ్చేసరికి లో లోల లోలో ఎనర్జీ ఉండడం వల్ల మనం చేయలేకపోతాం. అలాగే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఇష్యూస్ అంటే మనకి జీర్ణ వ్యవస్థ. ఇక్కడ చాలా మంది చూసుకుంటే ఇప్పుడున్న ప్రతి ఒక్క పర్సన్‌కి కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువొస్తున్నాయి. అంటే మెయిన్ కారణం ఏంటి? ఆ నిద్ర డిస్టర్బెన్స్ వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేయి వస్తూ ఉంటాయి. అలాగే లో అలర్ట్‌నెస్. అలర్ట్‌నెస్ సరిగ్గా ఉండదు. అంటే చేద్దాం అనుకుంటాం గానీ ఏది చేయలేకపోవడం. ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేయి మన స్లీప్ మీద పడుతూ ఉంటాయి. అంటే స్లీప్ డిస్టర్బెన్స్ వల్ల మనకి ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. నెక్స్ట్ మ్యామ్. ఇప్పుడు ఇక్కడ చూడండి హెల్త్ కన్సీక్వెన్స్ ఆఫ్ కెఫిన్ కన్సంప్షన్. ఇప్పుడు చూసాము. స్లీప్ వల్ల మనకి డిస్టర్బ్ అవుతుందని చెప్పాం కదా! అలాగే మనకి కెఫిన్, కెఫిన్ కన్సంప్షన్ ఎక్కువ ఉండటం వల్ల కూడా మనకి మన బాడీ క్లాక్ అనేది మనం అంటే మన స్లీప్ మీద అనేది ఈ ప్రాబ్లమ్ అనేది మనకొస్తూ ఉంటది. అంటే ఎక్కువ కెఫిన్ తీసుకునే వాళ్ళు తీసుకుల్లో చూసుకున్నట్టయితే డిలే ఆన్సెట్ ఆఫ్ స్లీప్ అనేది సరిగా ఉండదు. అదే విధంగా యాంగ్జైటీ, హెడేక్ అనేది వస్తూ ఉంటది. అది డిస్టర్బ్డ్ బాడీ క్లాక్ గూడా డిస్టర్బ్ అవుతుంది. హార్ట్ బర్నింగ్స్ గూడా అంటే ఫ్రమ్ మంట ఇట్లా రావడం అనేది జరుగుతూ ఉంటది. ఇదేంటి కెఫిన్ కన్జంప్షన్ గూడా ఎక్కువ అవ్వడం వల్ల మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ మ్యామ్. ఇక్కడ చూడండి ఇప్పుడు ఇంపాక్ట్ ఆఫ్ కెఫిన్ ఆన్ స్లీప్ డ్యూరేషన్ క్లినికల్లీ స్టడీ. ఇప్పుడు మనం చాలా మంది చూస్తూ ఉంటాం. అంటే మేము డైట్ ఇచ్చే క్రమంలో మేము ఎర్లీ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే తీసుకోం గానీ టీ అనేది మాకు లేకపోతే మేము ఉండలేమండి అని చెప్తూ ఉంటారు చాలా మంది గూడా. ఇక్కడ మనకి ఏదో ఒక స్టడీ చెప్తేనే మనం వింటాం. లేకపోతే వాళ్ళేదో చెప్తున్నారులే అన్న విధంగా ఉంటది. కానీ ఇక్కడ క్లినికల్ స్టడీలో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. 2 కాఫీలో మనకు 400 ఎంజీ ఆఫ్ కెఫిన్ అనేది ఉంటదనమాట. ఈ కెఫిన్ అనేది ఒక స్టడీ అంటే స్లీప్ డ్యూరేషన్ మనకి ఇక్కడ చూడండి స్లైడ్స్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి రైట్ సైడ్‌లో చూసుకున్నట్లయితే అంటే కెఫిన్ మీద ఒక సర్వే జరిగినప్పుడు ఒక అంటే మనకి 6 అవర్స్ ముందు అంటే మనం పడుకోవడానికి ఒక 6 అవర్స్ ముందు ఒక కప్పు కాఫీ అంటే ఒకరికి కెఫెన్ ఇచ్చి చూసారు. అలాగే 3 అవర్స్ ముందు ఒకళ్ళకిచ్చారు. అలాగే అప్పటికప్పుడు అంటే మనం స్టడీ చేసేటప్పుడు అప్పుడే ఒకళ్ళకి కాఫీ ఇవ్వడం జరిగింది. అంటే ముగ్గురికి 6 అవర్స్ ముందు ఒకళ్ళకి, 3 అవర్స్ ఒకళ్ళకి, అప్పుడే ఇచ్చిన వాళ్ళకి ఒకళ్ళకి. ఈ ముగ్గురిని చూసుకుంటే అసలు కెఫెన్ తీసుకోని వాళ్ళని చూస్తే అంటే ఒక్కరికి కెఫెన్ అనేది అసలు కాఫీ అనేది ఇవ్వలేదు. ఇక్కడ మనకు స్లీప్ డ్యూరేషన్ గనక మనం అబ్జర్వ్ చేసినట్లయితే, అస్సలు కెఫెన్ తీసుకున్నటువంటి వాళ్ళకి 3 అవర్స్, 6 అవర్స్ అప్పుడే తీసుకున్నటువంటి వాళ్ళకి 1 అవర్ అనేది స్లీప్ డ్యూరేషన్ అనేది ఎక్కువైంది. అంటే వాళ్ళ నిద్ర అనేది తగ్గిపోయింది 1 అవర్. అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అనంటే, బిఫోర్ స్లీప్ కనీసం 6 అవర్స్ ముందు వరకు గూడా మనం కాఫీ అనేది అంటే కెఫెన్‌కి సంబంధించిన
వాటిని మనం తీసుకోకూడదు. అలా తీసుకోకుండా ఉంటేనే మన స్లీప్ అనేది ప్రాపర్ వేలో ఉంటుందని ఇక్కడ మనకి అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు ఇటువంటి హ్యాబిట్స్ అంటే టీ తాగే హ్యాబిట్స్, కెఫిన్ తీసుకునే అలవాట్లు ఉన్న వాళ్ళకి అంటే నిద్ర డిస్టర్బెన్స్ ఎందుకు జరుగుతుంది అనేది ఇక్కడ ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ మ్యామ్. ఇప్పుడు సరే కెఫిన్ తీసుకోవడం వల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ అంటే నిద్ర డిస్టర్బెన్స్ ఎలా జరుగుతుంది అనేది చూసాము. మరి ఇప్పుడు దానికి అలవాటు చాలా రోజుల నుంచి మనకు ఉంటది. మళ్ళీ దాని నుంచి మనం తగ్గించాలి అంటే మనకి ఎటువంటి టిప్స్ అనేవి కావాలి? అంటే చాలా మంది చూస్తారు తాగకపోకుండా ఉండాలని అనుకుంటున్నాను కానీ ఉండలేకపోతున్నానని చెప్తూ ఉంటారు. కానీ దాని ఇంటేక్ మనం ఎట్లా తగ్గించుకోవాలి? కొన్ని టిప్స్ గనుక మనం ఫాలో అయ్యామనుకోండి, దాని నుంచి మనం తగ్గించుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే స్విచ్ టు డీకాఫ్ అంటే మనకి కెఫిన్ లేనటువంటి పదార్థాల వైపు మనం మొగ్గు చూపాలన్నమాట. అలాగే లిమిట్ కన్సంప్షన్ అంటే చాలా మంది ఏమంటారు, పెద్ద పెద్ద గ్లాసులలో ఒకేసారి ఇంత పెద్ద గ్లాస్ తాగితే గానీ మనకు తాగినట్టు ఉండదని, అలాగే రోజుకు 3-4 సార్లు తాగుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఏం చేయాలి అని అంటే, ఇప్పుడు మీకు 4 సార్లు తాగే అలవాటు ఉన్నప్పుడు ఫస్ట్ టైం ఏం చేయాలంటే ఒక 3 టైమ్స్ చేసుకోవాలి. ఆ 3 టైమ్స్ లో కూడా కొంచెం ఆఫ్ ఆఫ్ తీసుకునే విధంగా, అలా విధంగా 3 టైమ్స్ అలా 2 టైమ్స్, 2 టైమ్స్ అలా 1 టైం వల్ల ఆఫ్ తీసుకొని అంటే నెమ్మదిగా దాని లిమిట్ అనేది తగ్గించుకుంటే మనం దాని నుంచి బయటపడొచ్చు అనమాట. అలాగే టైమింగ్ అడ్జస్ట్మెంట్. ఇప్పుడు ఈ రోజు మనం ఇప్పుడు వెంటనే టీ తాగాలి అని అనిపిస్తుంటది. అనిపించినప్పుడు ఏం చేయాలి అని అంటే దాన్ని కొంచెం సేపు ఆగి తాగుదాంలే, ఇంకొంచెం సేపు ఆగుదాం, అట్లా మన టైంని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటూ దాని ఇంటేక్ అనేది తగ్గించుకుంటూ ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి డ్రింక్ వాటర్. మనకి ఒక్కోసారి హైడ్రేషన్ గా ఉన్నప్పుడు కూడా టీ తాగాలనిపిస్తూ ఉంటది. అందుకే సఫిషియన్స్ గా వాటర్ అనేది తీసుకోవడం వల్ల కూడా మనకి అంటే ఆ టిఫిన్ తీసుకోవాలనే అలవాటు, అంటే ఆ లిక్విడ్ టైప్ లో తీసుకోవాలనే అలవాటు అనేది తగ్గించుకోవచ్చు. అందుకే వాటర్ అనేది ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. అలాగే ట్రై టు హెర్బల్ టీ. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ఇప్పుడు చాలా మంది టీకి మానుకోలేక చాలా మంది కూడా ఏం చేస్తూ ఉంటారు, ఇప్పుడు హెర్బల్ టీల వైపు చూస్తున్నారు. అంటే మనం కూడా ఇక్కడ ఏంటనంటే ఆ టీ తాగే ప్లేస్ లో హెర్బల్ టీలు అంటే మనకి పుదీనా టీ కానీ హెర్బల్ అండ్ ఆ తులసి ఆకులు ఇవన్నీ మన ఇంట్లో పెంచుకుంటూ ఉంటాం. అదే గ్రీన్ టీ, అలాగే మన హెర్బల్ టీలు, బ్లాక్ అంటే ఇటువంటి టీలు అనేది మనం చూసుకుంటూ అంటే అవి తాగుతూ ఉంటే మనం కొంచెం ఆ కెఫిన్ కన్సంప్షన్ అనేది తగ్గించుకోవచ్చు అనమాట. నెక్స్ట్ చెక్ లేబుల్స్. ఇప్పుడు మనం ఇవి తీసుకునేటప్పుడు కూడా మనం లేబుల్స్ చెక్ చేయాలి. అందులో కెఫిన్ ఇంటేక్ ఉందో లేదో అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. లేకపోతే ఏమవుతుంది, మళ్ళీ అందులో కెఫిన్ ఉందనుకోండి మన నిద్ర డిస్టర్బెన్స్ అనేది జరుగుతూ ఉంటది. నిద్ర డిస్టర్బెన్స్ జరుగుతుంటే ఆల్రెడీ ఓవర్ వెయిట్ అవుతాము. అలా మనకి చాలా ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతుంది. అందుకని ఇంకొకటి వచ్చేసి హెల్తీ స్నాకింగ్ అండ్ బ్యావరేజెస్. అంటే ఈ టీ తాగే అనుకుందాం అనే టైంలో మనం కొంచెం హెల్దీ ఏదైనా స్నాక్స్ తీసుకోవడం, మనం మన ఇంట్లో తయారు చేసుకునే బ్యావరేజెస్ కానీ స్నాక్స్ కానీ హెల్దీ స్నాక్స్ అనేది తీసుకోవడం జరగాలన్నమాట. ఇది మనం కెఫిన్ తగ్గించుకోవడానికి మనం పాటించాల్సిన టిప్స్. అంటే ఒకేసారి కాకుండా వన్ బై వన్ ఇటువంటి పద్ధతులు మనం పాటించడం వల్ల చిన్న చిన్నగా మనం కెఫిన్ ఇంటేక్ అనేది తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ మ్యామ్. ఇక్కడ చూడండి, ఇప్పుడు దాకా మనం కెఫిన్ వాటి గురించి చెప్పుకున్నాం. కెఫిన్ ఒకటి అలాగే ఫుడ్ టైము అండ్ ఫిజికల్ యాక్టివిటీ. నెక్స్ట్ వచ్చేసి మన స్క్రీన్ టైం కూడా మన బాడీ క్లాక్ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకి బ్లూ లైట్ ఎక్స్పోజ్ అని ఇచ్చారు. బ్లూ లైట్ లో చూసుకుంటే మనకి సన్ ఉంది, అలాగే మొబైల్ ఉంది, అలాగే ల్యాప్టాప్ ఉంది, ఇంకా లైట్ ఉంది. ఇవన్నీ కూడా వీటన్నిటి వల్ల కూడా మన స్క్రీన్ టైం అనేది ఇక్కడ మనం చూసుకుంటే ఇవన్నీ కూడా లైట్ ఫోకస్. ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఈ లైట్ ఫోకస్ ఎప్పుడైతే ఇక్కడ ఇందాక మనం చెప్పాం మెయిన్ క్లాక్ దగ్గర మనకి పవర్ సప్లై అని చెప్పాం. అదే విధంగా ఇక్కడ మనం మెయిన్ క్లాక్ వచ్చేసి మన బ్రెయిన్ దగ్గర, అలాగే మన ఆర్గాన్స్ ఉన్నాయి. ఈ ఇండివిజువల్ క్లాక్స్ వచ్చేసి ఈ ఆర్గాన్స్. ఈ రెండిటిని అంటే ఈ రెండు ఏమైతుంది, ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఇక్కడ మనకి బ్లూ లైట్ ఎప్పుడైతే ఎక్స్పోజ్ అవుతుందో అదేం చేస్తుంది, అది పీనల్ గ్లాండ్ అనేది యాక్టివ్ అవుతుంది. ఆ పీనల్ గ్లాండ్ యాక్టివ్ అయ్యి ఏం చేస్తుంది, మనకి మెలటోనిన్ అనే హార్మోన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే ఈ బ్లూ లైట్ ఫోకస్ ఎప్పుడైతే మనకు ఉంటుందో ఈ పీనల్ గ్లాండ్ ఏం చేస్తుందంటే
మన మెలటోనిన్ సప్రెస్ చేస్తుంది. అంటే మనకి నిద్ర అనేది రాకుండా చేస్తుంది. అందువల్ల మన స్క్రీన్ టైం అనేది ఎప్పుడు కూడా తగ్గించుకోవాలి. అలాగే ల్యాప్టాప్స్ ముందు గాని, పిల్లలకు గూడా చాలా మంది మొబైల్స్ ఇస్తూ ఉంటారు. మా పిల్లలు 11 అయినా, 12 అయినా పడుకోరండి. నిద్ర రావట్లేదని అంటారండి. మీకు నిద్ర సరిగ్గా ఉండట్లేదని చెప్తూ ఉంటారు. వాళ్ళకేం చేస్తారు ఈళ్ళు మొబైల్ ఇస్తుంటారు. ఈ మొబైల్స్ అంటే ఆ స్క్రీన్ అనేది వాళ్ళ మీద పడటం వల్ల వాళ్ళ ఎఫెక్ట్ అనేది అక్కడ జరిగి, ఆ పీనల్ గ్లాండ్ ఏం చేస్తుంది? మన మెలటోనిన్‌ని రిలీజ్ చేయకుండా చేస్తది. దానివల్ల మనకి ఎఫెక్ట్ అనేది జరుగుతుంది. అందుకనే మనం బిఫోర్ బెడ్ కనీసం ఆహ్, 2 అవర్స్ ముందైనా గాని మనకి బ్లూ లైట్ గాని, స్క్రీన్ లైట్స్ గాని ఇవేమి పడకుండా చూసుకోవాలి. అదే ఒకవేళ మనం ఆ బ్లూ లైట్‌ని ఆబ్సెన్స్‌లో ఉంచామనుకోండి కింద చూడండి. నెక్స్ట్ అక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే నైట్ టైమ్ మోడ్ అని చూపించాడు. మనకు మూన్ పిక్చర్ అనేది ఉంది. అప్పుడేం చేస్తది మనం బ్లూ లైట్ గనక మనం ఆబ్సెన్స్‌లో ఉంచినట్టయితే అక్కడ మెయిన్ క్లాక్ దగ్గర మన ఆర్గాన్స్ అన్నీ ఇండివిడ్యువల్ క్లాక్‌తో ఇన్నర్ అయ్యి పీనల్ గ్లాండ్ దగ్గర మనకు మెలటోనిన్ సెక్రెట్ చేస్తదనమాట. సెక్రెట్ చేస్తే అప్పుడు మనకి కింద చూడండి స్లీప్ అని ఇచ్చారు. అంటే మనకు నిద్ర అనేది అప్పుడొస్తుంది. అందుకనే బిఫోర్ బెడ్ టైమ్ 2 అవర్స్ ముందు మనం మన బెడ్‌రూమ్స్ గాని, ఏవైనా చీకటిగా ఉండే విధంగా చూసుకోవాలనమాట. అంటే లైట్ ఫోకస్ అనేది మనకి లేకుండా చూసుకోవడం వల్ల మనకి నిద్ర అనేది సరిగ్గా వస్తది. లేకపోతే మనకి మెలటోనిన్ సప్రెసెస్ అయితది. మనకి నిద్ర అనేది సరిగ్గా రాదనమాట. నెక్స్ట్ ఇప్పుడు చూసాం. బ్లూ లైట్ గురించి చెప్పాం. ఇప్పుడు ఇన్‌ఫాక్ట్ ఆఫ్ బ్లూ లైట్ ఆన్ సర్కాడియన్ రిథమ్ అండ్ హెల్త్. అంటే ఇప్పుడు మనం ఆ బ్లూ లైట్ అనేది మనకు రావడం వల్ల నిద్ర అనేది రాదని చెప్పాం కదా! మెలటోనిన్ అనేది సెక్రెస్ అవ్వదు. అంటే రాకపోవడం వల్ల మనకు నిద్ర అనేది రాదు. కానీ ఇక్కడ దాని యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటది అని చూస్తే మన బాడీ క్లాక్‌కి అంటే సర్కాడియన్ రిథమ్‌కి మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది ఇస్తది అని చూసినట్టయితే బ్లూ లైట్ అండ్ ఇంపాక్ట్. చూడండి ఇక్కడ మనకి డిప్రెషన్‌కి గురవుతాం. అంటే ప్రతిది గూడా డిప్రెషన్‌లో ఉండడం జరిగిద్ది. నెక్స్ట్ వచ్చేసి సరిగ్గా నిద్ర పట్టకదు. అలాగే మెమరీ పవర్ గూడా చాలా తగ్గిపోతూ ఉంటది. ఈ మూల కారణంగా మనం ఓబీసీ అనేది ఫేస్ చేస్తూ అంటే ఓవర్ వెయిట్ అనేది పెరుగుతూ ఉంటాం. అదే టైంలో మన హంగర్ లెవెల్స్ గూడా పెరుగుతూ ఉంటాయి. దానివల్ల ఏదో ఒక స్నాకింగ్ అంటే తింటూ ఉంటాం. దానివల్ల గూడా మన ఓబేసిటీ అనేది మనకి రావడం జరిగిద్ది. అందుకనే మనకి బ్లూ లైట్ దాని యొక్క ఇంపాక్ట్ అనేది మన మీద పడకుండా చూసుకోవాలనమాట. నెక్స్ట్ ఇప్పుడు చూసాము. ఇప్పుడు బ్లూ లైట్ వల్ల మనకి నిద్ర అనేది రాకపోవడం అనేది జరుగుతుందనేది చూసాము. మరి దాని నుంచి మనం బయటపడాలి అనంటే మనం ఏం చేయాలి? ఇక్కడ మనం టిప్స్ ఫర్ రెడ్యూస్ ఎక్స్‌పోజ్ టు బ్లూ లైట్. ఇప్పుడు దాని నుంచి మనం బయటపడాలంటే ఎటువంటి టిప్స్ ఫాలో అవ్వాలి అనంటే ఇక్కడ చూడండి లిమిట్ స్క్రీన్ టైమ్. మన స్క్రీన్ టైమ్ అనేది తగ్గించుకోవాలి. చెప్పాను గదా! 2 అవర్స్ బిఫోర్ అంటే పడుకోవడానికి 2 గంటల ముందైనా మనం ఫోన్ అనేది పక్కన పెట్టేసేయాలి. అంటే మనం పడుకునే బెడ్‌రూమ్‌లో గూడా మనం లేకుండా చూసుకోవడం చాలా మంచిదనమాట. నెక్స్ట్ ఎనేబుల్ టు నైట్ మోడ్. అంటే నైట్ మోడ్‌లో ఎక్కువ అంటే మనకి ఆహ్, ఈ లైట్స్ అనేయి ఇవన్నీ గూడా మనం తగ్గించుకోవాలి. అంటే ఎప్పుడు గూడా మనం నైట్ మోడ్‌లోనే పడుకోవాలనమాట. నెక్స్ట్ స్విచ్ టు వార్మ్ లైటింగ్. వార్మ్ లైటింగ్ అంటే చాలా మందికి ఏంటనంటే మనకి ఏదో ఒక లైట్ లేకుండా మేము పడుకోలేమండి అని అంటూ ఉంటారు. అటువంటి వాళ్ళు చిన్న బెడ్ లైట్స్ అంటే ఏదో డిమ్‌గా ఉండేటట్లు లైట్స్ అనేయి మనం పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రెగ్యులర్ బ్రేక్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్క్రీన్ టైమ్ దగ్గర మనం పొద్దాక ఉండాలి అనంటే, అంటే అదే విధంగా వర్క్ చేయాలి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే, కనీసం ఒక 30 మినిట్స్‌కి, 20 మినిట్స్‌కి ఒకసారైనా గానీ, ఆ స్క్రీన్ టైమ్‌ని మనం ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ అట్లా ఆఫ్ చేసుకొని, మనం చూసుకోవడం అనేది జరగాలనమాట. ఇక ఫైనల్‌గా చూసుకున్నట్లయితే, మనం దా మన నిద్ర అనేది సరిగ్గా రావాలి అనంటే, ఖచ్చితంగా ఒక బుక్ అనేది మీరు పక్కన పెట్టుకోండి. ఆ బుక్ అనేది చదవడం వల్ల ఏమవుతుంది అనంటే, మనకు ఆ బ్లూ లైట్ ఎఫెక్ట్ అనేది పడదు కాబట్టి నిద్ర అదే మెలటోనిన్ అనే ప్రొడ్యూస్ అవుతుంది. మనకు నిద్ర అనేది ప్రాపర్ వేలో రావడం జరుగుతుంది. మెయిన్‌గా ఏంటంటే ఒక బుక్ అనేది మన పక్కన పెట్టుకొని చదవడం వల్ల గూడా మనకి నిద్ర అనేది చాలా ఈజీగా వస్తుంది. ఇదండి మనకి బ్లూ లైట్ నుంచి ఎఫెక్ట్ పడకోకుండా మనం చేయవలసిన పనులనమాట. నెక్స్ట్ అండి. నెక్స్ట్ చూసాం గదా! ఇప్పుడు నిద్ర డిస్టర్బెన్స్ గురించి గూడా మనం చూసుకున్నాము. అంటే స్క్రీన్ లైట్ అండ్ అన్నిటి గురించి మనం తెలుసుకున్నాం. ఇంకా ఫైనల్‌గా వచ్చేసి టిప్స్ ఫర్ రెడ్యూస్ స్ట్రెస్. మన స్ట్రెస్ ఎలా తగ్గించుకోవాలి?
ఈ స్ట్రెస్ మీద కూడా మన బాడీ క్లాక్ అనేది ఇన్ఫాక్ట్ చూపిస్తూ ఉంటది. అందుకే మన స్ట్రెస్ లెవెల్స్ లేకుండా ఉండాలి అని అంటే ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ మనం ఎక్సర్సైజ్ అనేది కరెక్ట్ వేలో చేయాలి. అంటే ఇందా చెప్పాం కదా ఫిజికల్ యాక్టివిటీ అని. ఆ ఫిజికల్ యాక్టివిటీ ఏదో ఒకటి ఉండే విధంగా మనం రెగ్యులర్ గా చూసుకోవాలి. అలాగే ప్రాక్టీస్ డీప్ బ్రీతింగ్, అంటే డీప్ బ్రీతింగ్ ఉండే విధంగా మనం చూసుకోవాలి. డీప్ బ్రీతింగ్ అనేది చూసుకోవాలన్నమాట. అలా అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండండి. అంటే ఎర్లీ మార్నింగ్ కానీ నైట్ టైం కానీ మనం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అండ్ అలాంటివి చేస్తూ ఉండాలి. గెట్ ఎనఫ్ స్లీప్, కనీసం మన ప్రాపర్ వేరే స్లీప్ అనేది కనీసం 8 అవర్స్, మీన్స్ 8 అవర్స్ ఉండే విధంగా మన స్లీప్ అనేది చూసుకోవాలి. అలాగే ఈట్ హెల్దీ ఈటింగ్ అనేది ఉండాలి. హెల్దీ ఈటింగ్ అంటే ఏది పడితే అది కాదు. మనం ఇందాక చెప్పాం కదా, న్యూట్రిషియస్ ఫుడ్ అనేది మనం ఖచ్చితంగా తీసుకోవాలి. అంటే న్యూట్రిషనల్ ఫుడ్ అంటే విటమిన్స్ మినరల్స్ అన్ని బాడీకి ప్రాపర్ వేలో అందే విధంగా మన ఈటింగ్ అనేది ఉండాలన్నమాట. అలాగే టేక్ బ్రేక్స్. అండ్ ఇప్పుడు ఇందాక చెప్పాం కదా స్క్రీన్ టైం బ్రేక్స్ అనేది కూడా మనం తీసుకుంటూ ఉండాలి. అదే విధంగా ప్రాపర్ వేలో చూడకోకుండా స్క్రీన్ టైం కూడా మనం తగ్గించుకోవాలి. అలాగే ఎంగేజ్ ఇన్ హాబీస్, అంటే మంచి మంచి అలవాట్లు మనం ఎంగేజ్ చేసుకోవాలి. అలాగే ప్రాక్టీస్ మైండ్ఫుల్నెస్ అండ్ మెడిటేషన్ కూడా మనం చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మన స్ట్రెస్ నుంచి మనం తగ్గించుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మ్యామ్. ఇక్కడ చూడండి, ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాం, సర్కియాడియం రిథం బాడీ క్లాక్ అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇది మన బాడీ క్లాక్ ప్రాపర్ వేలో మనకి వర్క్ అవ్వాలి, మన హెల్దీగా ఉండాలి అని అంటే ఇప్పుడు చెప్పుకున్నవి అన్ని అంటే రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయాలి. అలాగే స్టిక్ టు రెగ్యులర్ బెడ్ టైం అండ్ వేకప్ టైం. మనం ప్రతిరోజు కూడా ఇక్కడ మన మోస్ట్ ఇంపార్టెంట్ అండి మన సర్కియాడ్ అంటే మన బాడీ క్లాక్ ప్రాపర్ వేలో వర్క్ అవ్వాలి అని అంటే అది ఏ టైంకి లెగుస్తున్నామో ఏ టైం పడుతున్నామో ఒకే టైం మెయింటైన్ చేయాలి. ఒకే టైం అని అంటే ఎర్లీ మార్నింగ్ అంటే తెల్లవారుజామున లేవడము, నైట్ టైం అంటే ఎర్లీగా పడుకోవడం ఒకే టైం. ఇప్పుడు ఈ రోజు 9ంటికి పడుకోవడం, రేపు 10ంటికి పడుకోవడం, ఎల్లుండి 11 ఇలా కాకోకుండా ఒక ప్రాపర్ వేలో మనం ఒకే టైం పడుకోవడం, ఒకే టైంకి లేవడం, ఇలా చేయడం వల్ల మన హార్మోన్స్ కూడా కరెక్ట్ వేలో వర్క్ అవుతాయి. మనకి మన బాడీ క్లాక్ అనేది కరెక్ట్ వేలో జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ చూడండి, అవాయిడ్ కెఫిన్ ఇన్ ద ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్. మనం డే టైంలో ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ ఇక్కడ ఇందాక చెప్పాం కదా 6 అవర్స్ ముందు మనం తీసుకోవాలి అని. ఇక్కడ మన ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ ఆ కెఫిన్ కనుక అవాయిడ్ చేసామనుకోండి ప్రాపర్ స్లీప్ అనేది వస్తూ ఉంటది అనమాట. నెక్స్ట్ వచ్చేసి అవాయిడ్ స్క్రీన్ టైం అండ్ అట్లీస్ట్ 2 అవర్స్ బిఫోర్ బెడ్. మనం పడుకోవడానికి కనీసం ఒక 2 గంటల ముందు మన స్క్రీన్ టైం అనేది లేకోకుండా, అంటే ఫోన్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఇవన్నీ చూడకోకుండా, బ్లూ లైట్స్ కానీ ఇవన్నీ లైట్ ఫోకస్ అనేది లేకోకుండా మనం చూసుకోవాలి. అలాగే మేనేజ్ స్ట్రెస్, మన స్ట్రెస్ లెవెల్స్ ను కూడా తగ్గించుకోవాలి. అలాగే అవాయిడ్ లేట్ నైట్ స్నాకింగ్. ఇవన్నీ కరెక్ట్ గా ఉన్నాయి అనుకోండి, ప్రాపర్ వేలో నిద్రపోతున్నాం అనుకోండి, లేట్ నైట్ స్నాకింగ్ ఉండదు కదా. అందువల్ల ఈ టిప్స్ ఇటువంటివి మనం కరెక్ట్ వేలో గనక ఫాలో అయితే మన బాడీ క్లాక్ కి మనం మనం అంటే ప్రాపర్ వేలో హెల్దీగా ఉండగలుగుతాము. దానికి మన యొక్క ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇలా మనం ప్రాపర్ వేలో ఫాలో అవ్వాలనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. ఇవన్నీ కూడా చూసారు కదా, ఇట్లా మనం ఫాలో అయితే ఖచ్చితంగా మనం ప్రతి విషయంలో కూడా హెల్దీగా మన ఆరోగ్యపరంగా వచ్చే డిజార్డర్స్ ఏవైతే ఉన్నవో అవన్నీ రాకుండా మనం ఆ, ముందుకు వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడు చాలా మందికి చాలా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ చాలా చూసినట్లయితే చాలా చాలా హ్యాబిట్స్ అనేవి కూడా చెప్పాను. ఇంకా నెక్స్ట్ మ్యామ్, నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఫైనల్ స్లైడ్ వచ్చేసి ఫౌండేషన్ ఆఫ్ హెల్త్. మన హెల్త్ కి ఫౌండేషన్ ఏంటి, ఇక్కడ చూసుకున్న అవే ఉన్నాయి చూడండి. ఎడిక్వేట్ అంటే సరిపడినంత నిద్ర అనేది ఉండాలి, సరిపడినంత వాటర్ ఇంటేక్ అనేది తీసుకోవాలి, బ్యాలెన్స్డ్ డైట్ అనేది మనం తీసుకోవాలి, రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేసుకోవాలి. అలాగే సప్లిమెంటేషన్, ఇక్కడ మనం చెప్పాం కదా రికమెండరీ డైటరీ ఇంటేక్. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు కావాల్సిన న్యూట్రిషన్ అనేది ఫుడ్స్ ద్వారా దొరకడం లేదు. అటువంటి టైంలో కొన్ని డెఫిషియన్సీకి ఖచ్చితంగా మనకు సప్లిమెంటేషన్ అనేది యూజ్ చేయాల్సి వస్తూ ఉంటది.
అటువంటి సప్లిమెంటేషన్ యూజ్ చేయడం వల్ల మనకి కొన్ని అడ్డి అంటే మనకి ల్యాకింగ్ ఏదైతే ఉందో వాటిని మనం ఫుల్ఫిల్ చేయగలుగుతూ ఉంటాం అనమాట. ఈ ఫౌండేషన్ ఆఫ్ హెల్త్ వీటన్నిటిని మనం పాటించడం వల్ల మనం ప్రాపర్ వేలో హెల్తీగా మనం ఉండొచ్చు. ఇప్పుడు మీరు మీరు ఒకవేళ అబ్జర్వ్ చేసుకోండి. మీకు ఎటువంటి హ్యాబిట్స్ ఉన్నాయి, మీరు చేంజ్ చేసుకోవాల్సినవి ఏంటి అనేది ఇప్పుడు క్లారిటీగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. అందరూ ఫాలో అవుతారని కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే మేడం. ఫైనల్గా నేనేం చెప్తున్నానంటే ఎప్పుడైనా సరే మనం హెల్తీగా ఉన్నప్పుడే అంటే మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన ఆరోగ్యం మీద మనం శ్రద్ధ చూపించాలండి. ఒకవేళ మనం గినక అనారోగ్యం పాలయ్యామనుకోండి, మీ వేరే ఎవరు కూడా మనని అంటే వాళ్ళు చూడలేదు వీళ్ళు చూడలేదు అని మనం అనుకుంటూ ఉంటాం. అంతవరకు మనం ఎందుకు వెళ్ళాలి అంటే వాళ్ళకు కూడా పనులు ఉంటాయి కదా. ఆ పనులన్నీ పక్కన పెట్టేసి మనని వాళ్ళు ఎందుకు ఫోకస్ చేయాలి. అందుకే మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన మీద మన శ్రద్ధ చూసుకొని మనం ఫాలో అవ్వాలనేది ఇక్కడ నేను తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ మేడం గివింగ్ దిస్ ఆపర్చునిటీ. బ్యాక్ టు బేబీ మేడం. ఎక్సలెంట్ మేడం, మంచిగా షేర్ చేశారు. అందరు విన్నారు కదండి, అప్పుడే అయిపోలేదు. అసలైన వండర్ఫుల్ సెషన్ ముందుంది. ఏమి వండుకోవాలి, రెసిపీస్ ఏంటి అనేది చూద్దాము. ఎక్సర్సైజెస్ చూద్దాము. త్వరగా మనకి టైం అవుతుంది కాబట్టి ఈ రోజు సెషన్ అందరికీ కూడా ఇష్టమైన టాపిక్ కదా. టీ తాగడం, కాఫీ తాగడం, ఆ తర్వాత స్క్రీన్ మొబైల్స్ చూసుకోవడం, లేట్ నైట్ నిద్రపోవడం, ఓకే, అన్ని మనకి రిలేటెడ్ గానే ఇవన్నీ వచ్చాయి అన్నమాట. సో ఆ ఇప్పుడు మనం ఏంటంటే నెక్స్ట్ చూద్దామండి, వెంటనే రెసిపీస్ చూద్దాము. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ శ్రావణి కరక. ఈ రోజు నేను మన మార్నింగ్ న్యూట్రిషన్. వాయిస్ వస్తుందండి? హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ శ్రావణి కరక. ఈ రోజు వస్తుంది నేను మేడం. మన మార్నింగ్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ లో రెసిపీ. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ శ్రావణి కరక. ఈ రోజు నేను మన మార్నింగ్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ లో రెసిపీ క్యాంపెయిన్ లో పార్టిసిపేట్ అవుతున్నాను. చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజు నేను షేర్ చేయబోయే రెసిపీ క్యాంపెయిన్ లో బటర్ మిల్క్ అండ్ జీరా రెసిపీ అండి. దీనికి కావాల్సింది 1 కప్ బటర్ అండ్ 1 స్పూన్ జీరా అండ్ జింజర్, కొత్తిమీర అండ్ కరివేపాకు. తర్వాత 2 హీరోస్ ఆఫ్ ద మార్నింగ్ న్యూట్రిషన్, మేజర్ హీరోస్, ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ అండ్ ఫైబర్. ఇప్పుడు ఎలా చేయాలి అంటే సింపుల్ అండి. ఒక మిక్సింగ్ జార్ తీసుకోండి. ఇందులో ఈ 1 కప్ పెరుగు వేసేయండి. కొంచెం వాటర్ కలపండి, ఓకేనా. తర్వాత జీరా వేసేయండి. తర్వాత ఈ కొత్తిమీర, కరివేపాకు, జింజర్ వేసేయండి, ఓకేనా. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ హీరో ఆఫ్ ద ప్రోడక్ట్ వచ్చేసి ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్. నేను మాత్రం మార్నింగ్ న్యూట్రిషన్లో 3 స్కూప్స్ ఆఫ్ ప్రోటీన్ పౌడర్ తీసుకుంటున్నాను. ఒకవేళ నాకు 3 స్కూప్స్ లేదంటే ఫస్ట్ 2 స్కూప్స్ తీసుకుంటాను, మళ్ళీ 1 స్కూప్ నేను మధ్యాహ్నం తీసుకుంటాను. ఇప్పుడైతే నేను 2 స్కూప్స్ ఆఫ్ ప్రోటీన్ వేస్తున్నాను. సో 2 స్కూప్స్ ఆఫ్ ప్రోటీన్ ఫర్ మార్నింగ్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్. అండ్ నెక్స్ట్ ఈస్ ద ఫైబర్. సో 1 స్కూప్ ఆఫ్ ఫైబర్. సో నిజంగా ఇవి ఉత్తగా తాగాలంటే కొంచెం ఇబ్బంది అయ్యేదండి. థ్యాంక్ గాడ్ అంబే వాళ్ళు న్యూట్రిషన్లో రెసిపీ క్యాంపెయిన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది ఇలా మిక్స్ చేశాను. నౌ ఐ విల్ డూ థ్యాంక్ గాడ్. Wow, see once more my delicious morning nutrition recipe drink try ready. I am ready with my morning nutrition buttermilk jeera recipe. Do you want it? Taste it? Come on, meer cheyandi. Hi everyone, this is Shravan. Recipe drink try ready. I am ready with my morning nutrition buttermilk jeera recipe. Do you want it? Taste it? Come on, meer cheyandi, taste cheyandi. Very very
టేస్ట్ఫుల్గా ఉంటుందండి. జస్ట్ నేను మీ అందరి తరఫున నేను టేస్ట్ చేసి చూపెడతాను. ఆసమ్ టేస్ట్ అండి. మీకు కావాలంటే సాల్ట్ వేసుకోవచ్చు, మీ ఇష్టం. నేనైతే సాల్ట్ వేసుకోలేదండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదండి, ఈజీగా సింపుల్ గా టేస్టీగా ఎలాగ చేసుకోవాలనేది మేడం చూపించారు. అలాగే నెక్స్ట్ ఈ రోజు వచ్చేసి ఎక్సర్సైజ్ కూడా చూద్దాము. वेरी हैप्पी गुड मॉर्निंग एवरीवन। और आज हम सीखने वाले हैं बहुत ही बेसिक बिगनर फ्रेंडली आसन जो हेल्प करेंगे आपकी कोर स्ट्रेंथ को इंप्रूव करने में भी, और उसके साथ साथ आपकी गट की हेल्थ को भी प्रमोट करेंगे। तो आइए हम स्टार्ट करते हैं अपने फर्स्ट पोज से। ये बहुत ही सिंपल है, इसका नाम है लेग अप द वॉल पोज। तो आप इस पोज को असिस्टेड कर सकते हैं वॉल के साथ, नहीं तो अगर अपने लेग्स की स्ट्रेंथ यूज कर सकते हैं तो इसको बिना किसी वॉल की सपोर्ट से ही करेंगे। सांस को छोड़ते हुए अपनी दोनों लेग्स को ऊपर उठाएंगे। अगर आप कर सकते हैं तो अपने पंजों को एक बार अंदर की तरफ खींचिए, फिर एक बार ऊपर की तरफ। तो आइए हम चलते हैं हम अपने सेकंड पोज की तरफ, जो है सिंपल स्पाइन ट्विस्ट। अब ये स्पाइन ट्विस्ट बहुत बेसिक फॉर्मेट में आप अपनी दोनों लेग्स को 90 डिग्री पे रखेंगे। लंबा गहरा सांस भरेंगे, सांस भरते हुए प्रिपेयर करेंगे, सांस छोड़ते हुए लेग्स को एक साइड में और फेस को दूसरी साइड में, और उसके बाद सांस भरते हुए वापस, और फिर सांस को छोड़ते हुए लेग्स एक साइड में और आपका फेस दूसरी साइड में। तो आइए हम चलते हैं अपने थर्ड पोज में, जिसका नाम है कोबरा पोज और भुजंग आसन। भुजंग आसन के लिए आप अपने दोनों हाथों को अपनी चेस्ट के पास ले आएंगे, आपके पंजे पीछे की तरफ खींचे हुए रहेंगे। तो लंबी गहरी सांस भरते हुए ऊपर की तरफ, और उसके बाद एक बार सांस को छोड़ते हुए वापस नीचे। आई होप आज आपने इन सभी आसन का बेसिक फॉर्मेट सीख लिया होगा। कीप रॉकिंग। చూసారు కదండి, ఎక్సర్సైజ్ కూడా చూపించారు. అలాగే రెసిపీ ఆఫ్ ద డే కూడా మనం మంచి రెసిపీని చూసాం కదా. ఈ రోజు డైట్ లో నుంచి మన సెషన్ లో నుంచి మనం ఏంటి తెలుసుకునేది అంటే గనక హెల్దీ బ్రేక్ఫాస్ట్. నార్మల్ బ్రేక్ఫాస్ట్ వేరు, హెల్దీ బ్రేక్ఫాస్ట్ వేరు. అవునండి, కరెక్టేనా? ఈ రోజు తెలుసుకున్నామా హెల్దీ బ్రేక్ఫాస్ట్ లో ఏం తినాలి, ఎలా తినాలి అనేది?